హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. పెసరపప్పుతో పూరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. నా ఛానల్లో మినప్పప్పు పూరి, ఆలూ పూరి, పాలక్ పూరి, రాగి పూరి, పచ్చి బఠానీల పూరి, సొరకాయ పూరి ఉన్నాయి, చూడండి. పెసరపప్పు 1 కప్, పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, కట్ చేసుకున్న కొత్తిమీర, సోంపును పొడి చేసి వేసుకోండి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1½ కప్, శనగపిండి 3 టేబుల్ స్పూన్స్, రవ్వ లేదా సూజీ 2 టేబుల్ స్పూన్స్. పెసరపప్పు 1 కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పెసరపప్పులోకి 3 కప్పుల నీళ్లు పోసి కనీసం 2 గంటలు నానబెట్టుకోవాలి. పెసరపప్పులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని, నీళ్ళన్నీ వంపేసిన తర్వాత పెసరపప్పును ఒక మిక్సీ జార్లో తీసుకొని పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఉప్పు వీటన్నింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పెసరపప్పును ఒక ప్లేట్లోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సోంపు పొడి చేసుకొని వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, గోధుమ పిండి 1 కప్, శనగపిండి, రవ్వ అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. నా ఛానల్లో మినప్పప్పు పూరి, ఆలూ పూరి ఇవన్నీ ఉన్నాయి, చూడండి. మినప్పప్పుతో పూరి చూపించినప్పుడు మైదా కాకుండా గోధుమ పిండి వేసుకోవచ్చా అని అడిగారు. వేసుకోవచ్చు. పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. ప్రతి పూరి పొంగుతూ రావాలి అంటే పిండి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో ఇలా రుద్దుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. మరొకటి చేసి చూపిస్తాను, చూడండి. ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో ఇలా డిప్ చేసి పూరి రుద్దేటప్పుడు ఒకే దగ్గర ప్రెస్ చేయకుండా అన్ని వైపులా
సమానంగా రుద్దుకోండి. అప్పుడు పూరి బాగా పొంగుతుంది. ఒకే సైడు రుద్దినట్లయితే ఒక సైడు కాలుతుంది, మరొక సైడు కాలదు. కాబట్టి పిండిని రుద్దేటప్పుడు ఇలా సమానంగా రుద్దుకోండి. చూడండి, ఇలా అన్ని వైపులా సమానంగా రుద్దుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలి. పూరి కాల్చేటప్పుడు ఎప్పుడే కానీ మంట హైలో ఉండాలి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. చూడండి, పూరి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. పిండి గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే చేసుకోవాలి. మంట ఎప్పుడు హైలోనే ఉండాలి. మనం చేసుకున్న దాన్ని వేసిన తర్వాత నూనెలో కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే పూరి బాగా పొంగుతుంది. పూరి బాగా పొంగుతూ రావాలి అంటే మనం చేసుకున్న దాన్ని ఒక్కొక్కటిగా వేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే పూరి బాగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. చూడండి ఎంత బాగా కాలిందో ఇది. పిండి కలుపుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని అన్ని వైపులా సమానంగా రుద్దుకోండి. అప్పుడు పూరి పొంగుతూ బాగా వస్తుంది. నూనెలో వేసిన వెంటనే కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే పూరి బాగా పొంగుతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏమాత్రం ఆయిల్ పీల్చుకోకుండా ఎంత బాగొచ్చాయో చూడండి. ఒకటి తుంచి చూపిస్తాను. ఈ పూరీలను ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తీసుకుపోవచ్చు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.